నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శనికి స్వాగతం. మాజీ మంత్రి, మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ జాతీయ నాయకులు టీజీ వెంకటేష్ కి మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి గౌరమ్మ బుధవారం మృతి చెందారు. టీజీ వెంకటేష్ ను వన్ టీవీ, మన తెలుగు టీవీ, ఆంధ్ర అక్షర మీడియా సంస్థల అధినేత, ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా పరామర్శించారు. గౌరమ్మ పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ కు మానసిక ధైర్యాన్ని కల్పించారు. ఆయనతో పాటు ఫోరం ప్రతినిధులు, మీడియా సిబ్బంది ఉన్నారు. మాజీ రాజ్యసభ సభ్యులు, బీజేపీ నేత టీజీ వెంకటేష్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. టీజీ వెంకటేష్ తల్లి గౌరమ్మ బుధవారం ఉదయం మృతి చెందారు. దీంతో టీజీ వెంకటేష్ కుటుంబ సభ్యులు, అభిమానులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి, ఆయన సతీమణి, కర్నూలు జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షురాలు విజయమ్మ, మీడియా సంస్థల అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త, ముస్లిం మైనార్టీ రైట్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ షేక్ మహబూబ్ బాషా తదితరులు టీజీ వెంకటేష్ ను పరామర్శించారు. అదేవిధంగా టీజీ వెంకటేష్ అభిమానులు, అనుచరులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా పెడమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని ప్రకటించిన తర్వాత పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు లోకేష్ ను కలిసిన అనంతరం టీడీపీ శ్రేణులతో భారీ ర్యాలీ నిర్వహించారు. నూజివీడు మండలం సీతారాంపురం నుంచి నూజివీడు పట్టణంలోని వెంకటేశ్వర కోవెల వరకు టీడీపీ శ్రేణులు, నాయకులతో భారీ ర్యాలీ చేశారు. సారథి మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన నాకు చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు గౌరవించి నూజివీడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేయడానికి టికెట్ కేటాయించడం, వారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని కొలుసు పార్థసారథి అన్నారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కార్యకర్తలు, నాయకులు అందరినీ కలుపుకొని తెలుగుదేశం కార్యకర్తల, నాయకుల ఆశీర్వాదంతో, ప్రజల ఆశీస్సులతో నూజివీడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను రెపరెపలాడిస్తారని సారథి అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన నాయకత్వాన్ని తీసుకురావాలని ప్రజలు ఉవ్విళ్లూరుతున్నారని కొలుసు పార్థసారథి తెలియజేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవం పురస్కరించుకుని సైన్స్ ఫేర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు సైన్స్ విశిష్టతను తెలియజేస్తూ వారి మేధస్సుతో తయారు చేసిన పరికరాలను ప్రదర్శించి వీక్షకులను అలరించారు. పాఠశాల కార్యదర్శి కొలిపాక విద్యాసాగర్ మాట్లాడారు. శాస్త్రవేత్త, నోబెల్ ప్రైజ్, భారతరత్న అవార్డు గ్రహీత సివి రామన్ ను స్మరించుకుంటూ భారతదేశ వ్యాప్తంగా సైన్స్ ఫేర్ కార్యక్రమాలు నేటి రోజున నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో సంస్కారవంతులు, విద్యావంతులు అవ్వాలన్నారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సైన్స్ ఫేర్ కార్యక్రమంలో చంద్రయాన్ 3 పరికరాన్ని తయారు చేసి సైన్స్ రంగంలో భారతదేశ విశిష్టతను తెలియజేసిన 5వ తరగతి విద్యార్థి తాండవ కృష్ణసేనకు మొదటి బహుమతి అవార్డు ప్రదానం చేశారు. అదేవిధంగా రథ సప్తమి సందర్భంగా నిర్వహించిన సూర్య నమస్కారాల పోటీలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ నగేష్, ఉపాధ్యాయులు మమత, మౌనిక, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవ సందర్భంగా శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో వివిధ రకాల పరికరాలతో ఈరోజు చంద్రయాన్ 3 ఈ ట్రైన్ మరియు బోట్, డాక్టర్స్, దానికి సంబంధించిన ఎన్నో రకాల పరికరాలను ఈరోజు ఇక్కడ అందరికీ చూపెట్టడం జరిగింది. ఇందులో భాగంగా మరి ఈ దినోత్సవ సందర్భంగా వారి పోషకులు, మాతలు అందరూ వచ్చి ఇక్కడ వీరి చేసిన పరికరాలను, సైన్స్ ఫేర్ను అందరూ చూసి చాలా. జాతీయ విజ్ఞాన దినోత్సవం సందర్భంగా స్థానిక బెల్లంపల్లి శిశు మందిర్ పాఠశాలలో పిల్లల చేత అనేకమైన సైన్స్ పరికరాలను ఆవిష్కరించడం జరిగింది. వాటిలో కొన్ని చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. మన శ్రీనివాస్ రామానుజన్ గారు వారి ఎన్నో ఆవిష్కరణలు చేసి ఎన్నో నోబెల్ బహుమతి తీసుకోవడం, భారతరత్న అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. వారిని స్ఫూర్తిగా తీసుకొని
శిశు మందిర్ పిల్లలందరూ కూడా మంచి సైన్స్లో డెవలప్ చెంది రాబో తరాలకు మంచి సంస్కారవంతులుగా అలాగే విజ్ఞానవంతులుగా కావాలని కోరుకుంటున్నాను. కేంద్రంలోని బీజేపీ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అవలంబిస్తున్న ప్రైవేటీకరణ విధానాలకు నిరసనగా విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కొరకు వచ్చే నెల మార్చి 3వ తారీఖున జరుగుతున్న మహాపాదయాత్రను జయప్రదం చేయవలసిందిగా సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు పిలుపునిచ్చారు. విశాఖ నగరంలోని జగదాంబ జంక్షన్ వద్ద ఉన్న సిఐటియు కార్యాలయంలో సిఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్తో కలిసి ఆయన ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం స్ట్రాటజిక్ సెల్ పేరుతో 100% విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణం చేయాలని గత 3 ఏళ్లుగా నుంచి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కానీ కార్మికులు ప్రజల పోరాట ఫలితంగా అది సాధ్యం కాలేదన్నారు. సొంత గనులు కేటాయించకపోవడం, ప్రతిష్టాత్మకమైన BF3ని మూసివేయడం, ముడి సరుకులు సరఫరా చేయకపోవడం వల్లనే కావాలని స్టీల్ ప్లాంట్ నష్టాల ఊబిలోకి నెట్టాలని ప్రయత్నిస్తుందన్నారు. మార్చి 1వ తారీఖున విశాఖ పర్యటనకు వస్తానన్న ప్రధాని మోదీ ముఖం చెలక తన పర్యటన వాయిదా వేసుకున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కేటాయించకుండా విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ విభజన చట్టంలో పేర్కొన్న ఏ ఒక్క హామీని కూడా అమలుపరచకుండా విశాఖకు ఎలా వస్తారని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం వచ్చే నెల మార్చి 3వ తారీఖున కూర్మండపాలెం దీక్ష శిబిరం నుండి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శిబిరం వరకు ఉక్కు పరిరక్షణ పోరాట సమితి కమిటీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర జరుగుతుందన్నారు. దీనిలో ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని సంఘీభావం తెలపాలని కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి రోజుకొక ప్రకటనతో ప్రజలను గందరగోళం పరుస్తుందన్నారు. మంత్రాలు చేస్తా ఉంది కేంద్ర ప్రభుత్వం. ఎలాగైనా బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ ని అమ్మాలనేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. దీన్ని విరమించుకోకపోతే ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం బీజేపీ రాబోయేటువంటి ఎన్నికల్లో చెల్లించాల్సి వస్తుందని సిఐటియు తరఫున హెచ్చరిస్తున్నాం. అట్లాగే ఈరోజు మిమ్స్ విజయనగరంలోని మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో 27 రోజుల నుంచి కార్మికులను బయటకు నెట్టేసి, మేనేజ్మెంట్ 350 మందిని బయటకు నెట్టేసి హాస్పిటల్ ఎలా నడుపుతావు? కానీ వాళ్ళు ఏమిటంటే యూనియన్ ఉండకూడదట. కార్మికులు యూనియన్లో చేరినందుకు కక్ష సాధింపు చర్యగా ఈరోజు యూనియన్తో మాట్లాడడం, అలాగే బయట నాయకులు ఎవరు రావడానికి లేదు, మాట్లాడడానికి లేదని చెప్తున్నారు. ఇది శుద్ధ తప్పు. ఇది ప్రభుత్వాలు కూడా ఇదే పద్ధతి అవలంబిస్తున్నాయి. ఇది స్వాతంత్ర పోరాటం నుంచి ట్రేడ్ యూనియన్ చట్టం అనేటువంటిది 1926లో వచ్చింది. జగిత్యాల జిల్లా జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ గా అడువాల జ్యోతి ఎన్నికయ్యారు. విప్ను ధిక్కరించిన 12 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్పర్సన్ ఎన్నికకు సహకరించిన 12 బీఆర్ఎస్, 7 కాంగ్రెస్, బీజేపీ 2, ఇండిపెండెంట్ 2, ఎంఐఎం 1 కౌన్సిలర్లు తన సమీప ప్రత్యర్థి సమ్మిండ్ల వాణిపై ఒక్క ఓటు ఆధిక్యంతో అడువాల జ్యోతి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. అడవాల జ్యోతికి 24 ఓట్లు రాగా సమ్మిండ్ల వాణి 23 ఓట్లు వచ్చాయి. ఈ సందర్భంగా అడవాల జ్యోతి మాట్లాడుతూ తనకు సహకరించిన కౌన్సిలర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ తన పదవీ కాలంలో జగిత్యాల మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని, నూతన మార్పునకు కృషి చేస్తానని, అలాగే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆశీస్సులు ఉండాలని తెలిపారు. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలు జరిగిన సందర్భంగా ప్రతి ఒక్క కౌన్సిలర్, నాకు 24 మంది కౌన్సిలర్లు, బీజేపీ, కాంగ్రెస్, ఇండిపెండెంట్, ఎంఐఎం, టీఆర్ఎస్ అందరూ కలిపి 24 ఓట్లు వేసి నన్ను గెలిపించడం జరిగింది. దైవ సాక్షిగా ప్రమాణం చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోయి అందరికీ పనిచేస్తానని, ఖచ్చితంగా పనిచేసి పెడతా. ఇంతకుముందు ఉన్న మున్సిపల్, మనకి ఇంతకుముందు ఉన్న వ్యవస్థ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి దయచేసి మీరు అందరూ గమనించాలి. ఉన్న పదవి కాలం ఎంతున్నా ఖచ్చితంగా ఏదో ఒక మార్పు తీసుకురావడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ప్రతి ఒక్కరిని కలుపుకొని పోవడానికి ట్రై చేస్తాను. పెద్దల ఆశీస్సులు, జీవన ఆశీస్సులు, సంజయ్ ఆశీస్సులు నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జగిత్యాల జిల్లాలో 28 నుంచి మార్చి 14 వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షల కోసం 29 కేంద్రాలు ఏర్పాటు చేశారు. 15 ప్రభుత్వ, 1 ఆదర్శ, 13 ప్రైవేటు జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 14,542 మంది విద్యార్థులు ఉండగా అందులో 12,400 మంది జనరల్, 2,142 మంది ఒకేషనల్ విద్యార్థులు ఉన్నారు. అన్ని కేంద్రాలలో విద్యార్థులకు సరిపడే బెంచ్లు, త్రాగునీటి, వైద్య సదుపాయం కల్పించినట్లు ఇంటర్ పరీక్షలకు కన్వీనర్ బి నారాయణ మీడియాకు తెలిపారు. విద్యార్థులు 45 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో టైలర్స్ డే సందర్భంగా పట్టణంలోని టైలర్స్ అందరూ కలిసి ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా టైలర్స్ మాట్లాడుతూ స్వతంత్ర సిద్ధించిన 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా టైలర్స్ జీవితాల్లో వెలుగులు లేవని, గత 28 సంవత్సరాలుగా టైలర్స్ కాలనీ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నా నిర్మాణానికి నోచుకోలేదని, స్థానిక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చొరవతో టైలర్స్ కాలనీ ఏర్పాటు చేయాలని పలువురు కోరారు. టైలర్స్ యొక్క ప్రపంచం మొత్తం మీద టైలర్స్ డే జరుపుకుంటున్న శుభ సందర్భంగా ఆత్మకూరు టైలర్ సోదరులందరికీ, టైలర్లకు, టైలర్ సోదరిమణులకు అందరికీ టైలర్ డే శుభాకాంక్షలు. అదే కాకుండా మన గతంగా చూసుకుంటే దాదాపు ఒక 20 రేపో మాకు టైలర్స్ కాలనీ మంజూరు చేసే విధానంలో ఆయన సూచనలు ఇచ్చున్నారు. ఆ టైలర్స్ కాలనీ మంజూరు అయినప్పుడు టైలర్స్ అందరికీ ఒక పండుగ దినం లాంటిదని చెప్పి అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. టైలర్స్ అందరూ ఐక్యతతో ఉండి టైలర్స్ డే జరుపుకోవాలని చెప్పి టైలర్స్ సభాముఖంగా కోరుకుంటూ సెలవు. గౌతమ్ అన్న ఉన్నప్పుడు ఒకసారి చర్చించాం. తక్కువ వడ్డీ రేట్లతో గృహ రుణాలు అందిస్తామని రెప్కో హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ సెల్వకుమారస్వామి అన్నారు. మంగళవారం కర్నూలులోని గాంధీనగర్లో ఉన్న బ్రాంచ్లో ఆయన పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ సంస్థ ద్వారా గృహాలకు అతి తక్కువ సమయంలోనే అందిస్తామని అన్నారు. అదేవిధంగా ఫ్లాట్ల నూతన గృహం కొనుగోలుకు, గృహాల మరమ్మతులకు కూడా రుణాలు అందిస్తామన్నారు. సివిల్ స్కోర్ ఏమైనా ఇబ్బంది ఉన్నా కూడా వాటిని సరిచేసి రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు ఈ బ్రాంచ్లో దాదాపు 400 మందికి పైగా రుణాలు అందించామని, 50 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందన్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 35 శాఖలు ఉన్నాయని, మరో 10 వరకు కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఇంటి కలను సహకారం చేయడంలో మా సంస్థ సేవలందిస్తుందన్నారు. ఎవరికైనా రుణాలు కావాల్సిన వారు బ్రాంచ్ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ మేనేజర్ సుధీర్ కుమార్, బ్రాంచ్ మేనేజర్ శివకృష్ణ పాల్గొన్నారు. Repco Home Finance was established in 2000. It was promoted by Repco Bank, which is a Government of India organization. This Repco Home Finance was established in 2000 and we became a listed company in 2013 shares and we became public. So as of now we have given loans to the more than 1,75,000 customers across Pan India. So we are operating around 12 states and one union territory in India. So as of now our business is close to 13,500 crore and we are having around 205 branches across Pan India. And in this Kurnool branch it was established in 2013. So we have been serving in Kurnool market for the past more than 10 years. And in Nandyal also that we have one SAT center to cater to the needs of the people. So అనకాపల్లి టీడీపీ ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ కంటతడి పెట్టుకున్నారు. అనకాపల్లి పట్టణంలోని తన కార్యాలయంలో టీడీపీ కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానంతో మంతనాలు జరిపిన తర్వాత అనకాపల్లి చేరుకున్న పీలా గోవింద సత్యనారాయణ మొదటి నుంచి సర్వేలలో తన పేరు వచ్చిందని, పార్టీ నుంచి మీడియాకు తన పేరే అనకాపల్లి సీటు ఖరారు చేసినట్లు కూడా లీకులు కూడా వెళ్లాయని, అయితే చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్, నాగబాబు అనకాపల్లి సీటు జనసేనకు కేటాయించాలని చంద్రబాబును కోరడంతో ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారని పీలా తెలుపుతూ, పీలా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుపై తనకు నమ్మకముందని, సీటు విషయంలో చంద్రబాబు తప్పు ఏమీ చేయలేదని పీలా కార్యకర్తలకు నచ్చజెప్పారు. మరో 2 రోజుల్లో కార్యకర్తలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని పీలా తెలియజేశారు. ఓడిపోయినప్పుడు 152 సీట్లు వచ్చాయి జగన్కి, 151. మన పార్టీ ఇంత పుంజుకూడదని మనం అనుకున్నాం. అది ఎవరి వల్ల? మీ అందరి వల్ల. ఈరోజు 3 జిల్లాల్లో ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ వచ్చేది అనకాపల్లి కాన్స్టిట్యున్సీ అంటే ఓన్లీ మన కార్యకర్తల వల్ల. అది మీరు పడిన కష్టం. వాటర్ వెరిఫికేషన్ కానీ, భవిష్యత్ గ్యారెంటీ కానీ, బాదిరే కానీ, అలాగే భవిష్యత్ గ్యారెంటీ కానీ, అలాగే విజయనగరం కానీ, గౌరవ సభ కానీ అన్నీ కూడా చాలామంది చాలా కాన్స్టిట్యున్సీలో 0 కానీ మంది నెంబర్ 1 ప్లేస్ ఇచ్చింది.
అది గ్రాఫ్లో మీరు పడే కష్టం. ఈ గ్రాఫ్ రావడానికి కారణం కూడా ఆ అమర్నాథ్ కూడా ఇక్కడ పోటీ చేయకుండా వెళ్ళిపోతారని కారణం కూడా ఇదైతే మీరు ఇది సమయం పడచ్చు కూర్చుందో చర్చతో మంచి జరుగుతుంది. మన నాయకుడి పరిస్థితి కూడా మనం అర్థం చేసుకోవాలి. నేనైతే మీకంటే ఎక్కువ బాధపడ క్లస్టర్స్ రివ్యూలో మీరు ఇక్కడ లేరుకున్నారు. క్లస్టర్స్ రివ్యూలో క్లుప్తంగా చెప్పారు నా వ్యక్తిత్వం గురించి. క్యాన్సిలేషన్ వార్నింగ్లు కూడా ఇచ్చారు. క్లస్టర్స్ మురళి ఉన్నాడు, సీన్ ఉన్నాడు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గానికి అన్ని పార్టీలు తగిన ప్రాతినిధ్యం కల్పించాల్సిందేనని, లేకుంటే తగిన మూల్యం చెల్లించుకుంటారని కాపు జేఏసీ నేతలు అల్టిమేటం జారీ చేశారు. విశాఖ నగరంలోని ఓ హోటల్లో కాపు జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాపు ఉద్యమ నేత తోట రాజు మాట్లాడుతూ కాపులకు సంఖ్యాపరంగా తగినన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఎన్నికలే తగిన సమయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాపుల ఓట్లు అధిక సంఖ్యలో కావాలంటే జాతికి ఉన్న సమస్యలను గుర్తించాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో సంఖ్యాబలం ప్రకారం 25 నుంచి 30% సీట్లు కాపు కులస్తులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తగిన గుర్తింపు ఉండాలన్నారు. నామినేటెడ్ పదవుల్లో కూడా ప్రత్యేక స్థానం కల్పించాలని కోరారు. అదేవిధంగా కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ముద్రగడ పద్మనాభంకు సముచిత స్థానం కల్పించాలని, పార్టీకి మద్దతుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. రాయలసీమలో కూడా తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. లేని పక్షంలో కాపుల ఆగ్రహానికి రాజకీయ పార్టీలు గురికాక తప్పదని హెచ్చరించారు. మరో కాపు ఉద్యమ నేత బిఎన్ మూర్తి మాట్లాడుతూ కాపులకు తగిన గుర్తింపు ఇవ్వకుంటే మరో ఉద్యమం తప్పదన్నారు. అన్ని రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేద్దామనే రీతిలో పనిచేస్తున్నాయని, ఈ తీరు మారకపోతే తగిన గుణపాఠం చెప్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు ఆకుల రామకృష్ణ, తోట నగేష్, యేసుదాసు, తోట నగేష్, మంచాల సుధాకర్ పాల్గొన్నారు. కాపు కులం కోటాలో కొంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు అయిన తర్వాత ఈ కుల సమస్యల కోసం మాలాంటి వెళ్ళి అడిగితే చిన్న చిన్న నాయకులు అయితే మరీ ఘోరంగా మీరు రావద్దయా మా ఇంటికి, మా పైన రెడ్డి గారు చౌదరి గారు చూస్తారని కాపు కులాన్ని కరేపాకులాగా వాడుతున్నారు. విమర్శలు చాలా మంది చేస్తారు. ఇది నిజం కూడా. కాబట్టి మేము ఏం తీర్మానిస్తున్నామంటే ఈరోజు మా జేఏసీలో కష్టపడిన వాళ్ళు ముగ్గురున్నారు రెడీగా, ఒకళ్ళు కాదు. డబ్బు కూడా లోటు లేదండి. ఆ ముగ్గురు వ్యక్తులకి ఏ పార్టీ ఇస్తుందో మాకు తెలియదు సీటు. వారు సీటు ఇవ్వాలి. ఏ పార్టీకి ఇచ్చినా సరే దాని మీద నిర్ణయం చేయండి. అలాగే మా కొత్త డిమాండ్ కూడా పెడుతున్నాం. అది బీసీ స్టేటస్ తో పాటు 10% బీసీ స్టేటస్ ఇస్తూ మీరు ఇవాళ చేయాల్సింది ఏంటంటే మాకు ఎలక్షన్స్ లో దామాషా ప్రకారం మాకున్న సంఖ్యాబలం ప్రకారం ఏదైతే 28 నుంచి 26% అని అంటున్నారో మీరే తగ్గించి ఆ శాతంలో మాకు సీట్లు కేటాయించాల్సిందిగా కోరుతున్నాం. దాంతోపాటు రాబోయే రోజుల్లో లోకల్ ఎలక్షన్స్ లో ఏ ఒక్క పేరు కూడా ఈ ఒక్క జిల్లాకి ఇవ్వలేదు. ఇది కాపులందరినీ కూడా అవమానపరిచినట్టుగా మేము అందరూ భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీ ఉండి సామాజిక పరంగా రాష్ట్ర రాజకీయాల్లో కానీ రాష్ట్ర అభివృద్ధిలో కానీ భాగం పంచుకున్నటువంటి ఈ కమ్యూనిటీ ఆకాంక్షల్ని తుంగలో తొక్కుతున్నారని చెప్పేసి బాధ మాత్రం ఈ కాపు తెలంగ బలిజ ఒంటరి కులాలకు ఉంది. ఇది మీరు ప్రభుత్వాలు గ్రహించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. మరి అదే కాకుండా కాపు యొక్క ఏవైతే మేము ఇందాక చెప్పినట్టుగా ఓట్ల ప్రాతిపదిక, దామాషా ప్రాతిపదిక, ఎందుకంటే రాజ్యాధికారం అన్నది ప్రజాస్వామ్యంలో అంతిమ నిర్ణయం కాబట్టి. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మన తెలుగు టీవీ న్యూస్.